శనివారం నాటి సాయంత్రం మ్యాచ్‌లో చెన్నై అలాగే ఢిల్లీ జట్లు తలపట్టాయి కదా! అయితే ఈ మ్యాచ్‌లో గనక మనం చూసినట్టయితే హైలైట్‌గా నిలిచిన విషయం ఏదైనా ఉంది అంటే అది సంజు శాంసన్ సెంచరీ అనే చెప్పొచ్చు. ఏకంగా 53 బంతుల్లో 115 పరుగులు చేశాడు. 15 ఫోర్లతో చెలరేగాడు. నాటౌట్‌గా నిలిచాడు. అయితే మొదటి 3 మ్యాచ్‌ల్లో 6, 7, 9 ఇలాగా సింగిల్ డిజిట్స్‌కే పరిమితమైన సంజు శాంసన్ ఇక 4గో మ్యాచ్‌లో మాత్రం తన విశ్వరూపం చూపించాడు. నిజానికి ఐపీఎల్ 2026 సీజన్‌లో తను గొప్పగా రాణించలేకపోయాడు. టీ20 వరల్డ్ కప్‌లో దుమ్ము రేపిన సంజు శాంసన్ ఆ తర్వాత ఆ జోరుని కొనసాగించలేకపోవడంతో విమర్శల పాలయ్యాడు. కానీ ఈ విమర్శలకు తన బ్యాట్‌తోనే బదులిచ్చాడు. విధ్వంసక శతకంతోనే నోళ్లు మూయించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన సంజు ఇక క్లాసిక్ షాట్స్‌తో తను మ్యాచ్‌ని, మైదానాన్ని హోరెత్తించేశాడు. అయితే 52 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్న సంజు శాంసన్ ఒక అద్భుతమైన రికార్డును సాధించాడు. ఈ ఫీట్ ఇప్పటివరకు ధోనికి కూడా సాధ్యం కాలేదు. ఐపీఎల్‌లో సంజు శాంసన్‌కి ఇది 4వ సెంచరీ. 2017లో పూణే పైన, 2019లో హైదరాబాద్ పైన, 2021లో పంజాబ్ పైన 3 శతకాలు బాదిన సంజు ఈరోజు ఢిల్లీ పైన 4వ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సెంచరీతో సంజు శాంసన్ ఎంత పెద్ద చరిత్ర సృష్టించాడంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున సెంచరీ బాదిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోనీకి కూడా సాధ్యం కాని ఈ రికార్డును సంజు శాంసన్ అందుకున్నాడు. అంతేకాదు 3 వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున సెంచరీ బాదిన తొలి ప్లేయర్‌గా కూడా సంజు రికార్డుకెక్కాడు. అతను ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, సీఎస్‌కే తరఫున శతకాలు నమోదు చేశాడు. మరి ఈ రకంగా అయితే సంజు శాంసన్‌కి అద్భుతమైన రికార్డ్ సాధించినట్టే.